హలో, ఈరోజు మనం వంకాయ పూర్ణం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ వంకాయల్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని వాష్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, గసగసాలు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మెంతం మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇవి ఫ్రై చేసేసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకున్నాను. పల్లీలు, నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కొద్ది పెప్పర్ ఇందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఈ చింతపండు కూడా వేసేసుకుందాం. వాటర్ పోసుకునే బదులు ఈ చింతపండు పులుసు పోసేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న. ఆయిల్ కాగింది. ఇప్పుడు సాయి జీరా కొద్దిగా వేస్తున్నా. ఇంకా దీంట్లో పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవుతుంటేనే ఈ వంకాయలు కూడా ఇలా స్లిప్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్లిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గియాలి. ఇప్పుడు ఇవి మగ్గుతున్నాయి వంకాయలు. దీంట్లో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు ఆకుకూరలు కూడా వేసేసి ఫ్రై చేస్తాం. కొత్తిమీర, పుదీనా, మెంతం, కరివేపాకు. వంకాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి, గసగసాలు, ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర, మెంతుల పొడి ఇవన్నీ పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. మసాలా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకొని కలిపి ఒక 1 విజిల్ పెట్టుకుందాం. ఇలా పులుసు పోసుకున్నాక ఇంకా విజిల్ పెట్టుకుందాం. 3 విజిల్స్ ఈజీగా తొందరగా అయిపోతుంది వంకాయ పూర్ణం. విజిల్ పోయింది. ఇంకా చూద్దాం మూత తీసి. ఇంకా తీసాను. విజిల్ లిడ్ చూడండి, వంకాయ మంచిగా ఉడికిపోయింది. చూడండి, ఆయిల్ కూడా తేలింది.